ఇవాళ వార్తల వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు. గుడ్ మార్నింగ్ రఘునందన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. టీ న్యూస్ ప్రేక్షకులకి మీకు ఉగాది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు రఘునందన్ గారు. రఘునందన్ గారు, మనకు వార్తలు చూస్తున్నాం. ప్రధానంగా పాలమూరు పైన పగబట్టింది, కల్వకుర్తిని ఎండబెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపట్లేదు. సో దాంట్లో ఉన్నటువంటి అనేక జలాశయాలు ఉద్దండపూర్ కావచ్చు, కురుమూర్తిరాయ, వెంకటాద్రి, వీరాంజనేయ, అంజనగిరి, గుడిపల్లి గట్టు, జొన్నలగడ్డ, సింగోటం, ఎల్లూరు, సో ఈ రిజర్వాయర్లన్నిటి కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కేవలం ఒక 35 కిలోమీటర్లు కనుక దాన్ని ఒక పనులు కంప్లీట్ చేస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే ఆగబడ్డాయో వాటిని కొనసాగిస్తే ఈ జలాశయాలను నిండుతాయి. తద్వారా కొన్ని లక్షలాది ఎకరాలకు సస్యశ్యామలం అవుతాయి, రైతులకు నీళ్ళు అందుతాయి, పంటలు సస్యశ్యామలం అవుతాయి. కానీ అటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఇవాళ సొంత జిల్లాపైనే ముఖ్యమంత్రి పగ సాధిస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ చాలా తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఎందుకు ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దానిపైన పగ రూపంలో వ్యవహరిస్తుంది అనేది వాళ్ళ ప్రాధాన్యాలు ముఖ్యమండి. ఇక్కడ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు పనిచేస్తున్నారనేది ముఖ్యం. మీరు చూడండి, నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 32 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చా, అఫీషియల్ రికార్డులో 32 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చాను అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఒక పర్యటనలో గత వారం రోజుల క్రితం ఆయన వెళ్ళిన పర్యటన ఏంటి అంటే, ఈ అందాల పోటీ నిర్వహించడానికి మీ సహకారం కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళారు, వాళ్ళ సహకారం కోరుకోవడానికి వెళ్ళారు. ఇట్లా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుల మీద లేదు. పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడం మీద దీన్ని పట్టించుకొని ఇప్పుడు ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం మోకాలంటుంది. దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ శీత కన్నా ఎక్కువ నష్టం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు తెలిసి కొంత తెలియక చాలా. ఎవరికైనా మీకు తెలియదు అని చెప్తే అది తెలుసుకోవడానికి ప్రయత్నం అలా చేస్తారు. వీళ్ళు ఏంటంటే మాకు తెలియదు అంటారా అని చెప్పేసి ఇంకెంత ఎక్కువ నష్టం చేసే ప్రయత్నాలే ఉంటాయి. మీరు చూడండి, పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ ప్రపోజ్ చేసింది జూరాల నుంచి. జూరాల అప్పటికే ఎక్సెస్ అయిపోయింది కదా, జూరాల అవుట్పుట్ ఇవ్వలేదు. అట్లాంటిది జూరాల నుంచి ప్రపోజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చి మన ప్రయోజనాలను బేస్ చేసుకుని శ్రీశైలం నుంచి తీసుకున్నాం, శ్రీశైలం ఇన్పుట్ నుంచి తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక మిషన్ మోడ్ లో కంప్లీట్ చేశారు. ఎందుకంటే వాటర్ విలువ, నీళ్ళ విలువ మనకు తెలుసు కాబట్టి, అండ్ ఉద్యమం చేసిందే అందుకు కాబట్టి. రఘునందన్ గారు, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారే సమయానికి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి అలా టెండర్లు కూడా ఖరారు చేసి అప్పుడు ఉంచారు. అంటే టెండర్లు మొత్తం ఖరారు చేసినటువంటి వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు టెండర్లు వేయాలంటే దాదాపుగా రాష్ట్ర ప్రజలపైన 1350 కోట్ల అదనపు భారం కూడా పడబోతోంది. కానీ భారమైనా చేస్తుందేమో కనిపించి గతంలో ఉన్నటువంటి ఆ నిర్ణయాల్ని కొనసాగిస్తే ఇవాళ ఇట్లా ఎదురు చూపులు ఉండేవి కావు రైతాంగానికి అనేది. దాదాపుగా పూర్తి చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన పనులను వెనుకకు నెడుతూ వాటి మీద ఏదో కక్ష సాధింపు, ఈయన పాలమూరు పులిబిడ్డ అని చెప్పేసి చెప్పుకుంటారు. బట్ ఇదంతా వీళ్ళ నిర్వాహకం ఎట్లా కనిపిస్తుంది అంటే, వాళ్ళ ప్రయారిటీస్ వేరు. వాళ్ళ ప్రయారిటీస్ అందాల పోటీలు, వాళ్ళ ప్రయారిటీస్ హైడ్రాతో కూలగొట్టడాలు, ఈ టైప్ ఆఫ్ ప్రయారిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇట్లా ప్రాజెక్టులు కట్టి జనాలకు నీళ్ళు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుందామనే ప్రయారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది ఎక్కడ పూర్తి చేస్తే ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందని, ఎవరికి పేరు వస్తుందని కాదండి. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిపోయిన ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ తెలంగాణ రాగానే వాటన్నింటినీ మిషన్ మోడ్ లో పూర్తి చేసి పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్ చేసిన కేసీఆర్ గారిది. వాటి పేర్లే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయినాయి. వాటన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్ జరిగిందండి. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి, ఒరిస్సా నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి నాట్లేయడానికి మనుషులు సరిపోక అక్కడి నుంచి ఇక్కడికి వలసలు వచ్చిన ఒక
దృశ్యం చూసినాం మనము. అట్లాంటిది పాలమూరులో అసలు పాలమూరు నేలకు నీళ్ళు వస్తాయా రాదా అనుకున్న సందర్భం నుంచి రివర్స్ మైగ్రేషన్ చూసాం కేసీఆర్ గారి పీరియడ్ లో. ఇప్పుడు కూడా అండి తెలంగాణ వ్యవసాయం మీద కానీ నీళ్ల మీద కానీ కాంగ్రెస్ కి అవగాహన లేదు. అవగాహన ఉన్నా కూడా పట్టించుకోలేనంత ఇతర ప్రాధాన్యాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇది ఇది ఆబ్వియస్ గా జరుగుతున్నది. ఇప్పటికైనా ఏముంటుందండి, ఓవర్ పీరియడ్ రేట్లు పెరుగుతాయి, చేస్తాయి. అయినా కూడా భరించి మేము చేస్తాము అనడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం అండి. అది పక్కన పెట్టేసి పనికిమాలిన సిద్ధాంతాలన్నీ వల్లిస్తూ ఏదో ఇట్లా చేస్తే తక్కువ అవుతుంది, అట్లా చేస్తే తక్కువ అవుతుంది అని కాలం గడుపుకుంటూ మనుషులు ఒకవైపు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. ఎన్నడూ లేనిది మళ్ళీ గత 10 ఏళ్ళు లేనిది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇదంతా కొంచెం హృదయ విదారకంగా ఉన్నది. అయినా కూడా వీళ్ళకు మనసు కరుగుతలేదు, పెడతలేదు అంటే ఇప్పుడు 1,00,00,000-1,50,000 కోట్లు పెట్టేసి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్స్ చేపడతామని అంటున్న వీళ్లకు 1,350 కోట్లు పెద్ద భారం కాదండి రాష్ట్ర ప్రభుత్వం మీద. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 1,350 కోట్లు పెద్ద భారమే కాదండి. రఘునందన్ గారు అంటే ఇట్లా అంటే గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేది పెట్టుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎండిపోతున్న పరిస్థితి, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, పొలాలు ఎండిపోతున్న పరిస్థితి, మళ్ళీ చాలా జీవనం కోసం ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇట్లా ప్రజలు ఇబ్బంది పడతారు అన్నటువంటి కోణంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? కేవలం గత ప్రభుత్వానికి పేరు వస్తుందనేటువంటి దానిపైనే మాత్రమే వీటిని పక్కన పెడుతుందని మనం మాట్లాడుకున్నటువంటి సమయంలో. చూడండి సార్, ప్రభుత్వాలు టెంపరీ అండి, రాష్ట్రం శాశ్వతం. ప్రభుత్వాలు ఇవాళ ఒకరు ఉంటారు, రేపు ప్రజల నిర్ణయం మేరకు రేపు ఇంకొకరు మారుతారు. మారేదల్లా ఏంటండి, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఈ వ్యవస్థలు అట్లే ఉంటాయి. ఓన్లీ పాలసీ మేకర్స్ మారుతారు, వాళ్ళ ప్రాధాన్యాలు మారుతాయి అంతే తప్పితే రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం కదా. అట్లా కనుక కేసీఆర్ గారు అనుకుంటే కాంగ్రెస్ చేపట్టిన ఇతర ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను చేయాల్సిన అవసరం ఆయనకేంటండి? ఇది రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఇది కదా ప్రయారిటీ. ఒక ప్రభుత్వం పనిచేయడం వేరు, పార్టీ పనిచేయడం వేరండి. ప్రభుత్వానికి సర్వతోముఖ అభివృద్ధి, జనాల్ని అందరినీ కలుపుకొని పోయి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదేంటంటే కంప్లీట్ గా వీళ్ళకు తెలుసుకునే ఆసక్తి లేదు, తెలియదు. అదో మూర్ఖత్వ ప్రవర్తనతో మొత్తం ప్రాజెక్టులన్నీ నాశనం చేసి కూర్చుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్నది ఇక్కడ అంటే పాలమూరు రంగారెడ్డి ఇట్లా ఉంది. కాళేశ్వరంలో ఏం జరుగుతుందండి? కాళేశ్వరంలో ఈజీగా లిఫ్ట్ చేయాల్సిన వాటర్ ని కిందికి వదిలేస్తూ ఇసుక తోడుతూ అదంతా కృత్రిమంగా చేసిన కరువే కదా. అవును, రైట్. ఓకే, అంటే ప్రజలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, కానీ ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. కానీ గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, బీఆర్ఎస్కి ఎక్కడ పేరు వస్తుందో, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి కేవలం ఒక దురుద్దేశంతో మాత్రమే ఇవాళ జలాశయాలన్నీ కూడా వాటికి నింపేటువంటి ప్రయత్నం జరగట్లేదు. అక్కడ కాలువలు ఏవైతే ఉన్నాయో, అక్కడ చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేసి పాలమూరుపై పగ సాధిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తద్వారా రైతుల్ని, రైతు ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బకొడుతోంది. అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా రైతుల ప్రయోజనాలు ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుందంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. రాకేష్ గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది రాజేష్ గారు, మీకు టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. రైట్. ఓకే, అంటే మీరు వచ్చే సమయానికి ఆల్రెడీ పాలమూరు పైన ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఎట్లా పగ సాధిస్తున్నది చర్చిస్తున్నాం. దాంతోపాటుగా కాంగ్రెస్, బీజేపీ పేరుకు 2 జాతీయ పార్టీలు. ఈ 2 జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టట్లేవు. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఆపేయడం అనేది ఒకటైతే, తర్వాత అదే పక్క రాష్ట్రాలకు మాత్రం అనుమతులు ఇస్తున్నాయి, అప్పర్ తుంగ కావచ్చు, అప్పర్ భద్రక్ కావచ్చు. సో 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాల్ని ఎందుకు విస్మరిస్తూ ఉన్నాయి? ఒకటి, ప్రధానంగా ఈరోజు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు. ఇక్కడ నుండి బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత మనం మొత్తం ప్రాజెక్టులన్నీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టిన తర్వాత మన వాటాగా రావాల్సినటువంటి నీళ్ళైతే మనకు రావాలి కదా. అదేవిధంగా
ఏమనంటే కేసీఆర్ చేసిండు 10 ఏళ్ల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి పోని ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా రివర్ మొత్తం కూడా కృష్ణా రివర్ బోర్డు చేతిలోకి ఎట్లా పోయింది అంటే కాంగ్రెస్ వైఫల్యం, కాంగ్రెస్ చెప్పింది అన్నట్టు కదా. బడే బాయ్ చోటే బాయ్ ఈక్వేషన్లా ఆయన ఏది చెప్తే ఆయన పాటించుకుంటూ పోయిండు. ఎందుకంటే అవతల పక్క ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, టీడీపీ బీజేపీ అలయన్స్ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం ఏది కోరితే, బీజేపీ ఏది కోరితే అది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకెళ్లి బీజేపీ పార్టీ చేతిలో మన కృష్ణా రివర్ ప్రాజెక్టులను మొత్తం కూడా ఆయన చేతిలో పెట్టిండు. మొన్న ఏందండి పరిస్థితి, టెలిమెట్రిక్ మొత్తం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత, రిజర్వాయర్లలో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు టెలిమెట్రిక్ పెడతారట. అసలు నువ్వు టెలిమెట్రిక్ ఎప్పుడు పెట్టాలి? నీళ్లు వాడేటప్పుడు, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నప్పుడు అప్పుడు పెట్టాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి కృష్ణా వాటరు పుష్కలంగా వచ్చింది. మరి నువ్వు ఎందుకు మోటార్లు ఆన్ చేస్తావు? ఒక 3 కిలోమీటర్లు ఇప్పుడు మనకేంది అది అంజనాద్రి నుంచి వెళ్ళి వీరాంజనేయ ప్రాజెక్టు మధ్యలో ఒక 3 కిలోమీటర్లు బ్లాస్టింగ్ కాలువ తవ్వితే ఖతమైపోతుంది, ప్రాజెక్టే కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ చేయకుండా మొత్తం కృష్ణారాజుని మొత్తం తీసుకుపోయి బీజేపీ చేతిలో పెట్టి బీజేపీ వాళ్ళతోటి మనం మాట్లాడాలి అంటే ఎట్లా? ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరు మాట్లాడరు. కేసీఆర్ చేసిండు. అరే కేసీఆర్ ఏం చేసిండు? కృష్ణా రివర్ని అయితే ఎప్పుడు అప్పచెప్పలే కదా. మీరు ఎందుకు అప్పచెప్పారు కృష్ణా రివర్? ఈరోజు కృష్ణా రివర్ మొత్తం మీద కూడా ఏది బీజేపీ పెత్తనం నడుస్తుంది, అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన అప్పర్ తుంగభద్రకు కర్ణాటకకు పైసలు ఇస్తారు. వాళ్ళు ఏంది జాతీయ హోదా ఇవ్వమంటే అక్కడ ఇస్తారు. కింద ఉన్నటువంటి పోలవరానికి పైసలు ఇస్తారు. మరి మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ ఏం పాపం చేసుకుంది? 8 మంది ఎంపీలు ఇచ్చి పాపం చేసిందా? వీళ్ళొక 8 వాళ్ళొక 8 ఇచ్చి పాపం చేసినాము మనం అంటే ఇప్పుడు నీకు ఇంతవరకు నువ్వు ఒక దానికి పైసలు ఇచ్చింది చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు ఏదో ఇంటర్నేషనల్ వేదికల మీద నేను జలశక్తి మిషన్ అని పెడుతున్నా, జల సంరక్షణ అని పెడుతున్నా అని చెప్తున్నాం. చెరువులు తవ్వితే చెరువులకు పైసలు ఇవ్వాలి, మిషన్ కాకతీయకు ₹1 ఇవ్వాలి, మిషన్ భాగీరథకు ₹1 హర్ ఘర్ జల్ అంటావు, పైసలు ఇవ్వవు. మిషన్ కాకతీయకు పైసలు ఇవ్వాలి, నీతి ఆయోగ్ చెప్పినా కానీ పైసలు ఇవ్వాలి. ఈరోజు జాతీయ హోదా ఇవ్వమంటే జాతీయ హోదా ఒక్క ప్రాజెక్టు కూడా పైసలు ఇవ్వవు. సరే నువ్వు జాతీయ హోదా పైసలు జరని ఆ పైసలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకా చేసిన అప్పుల మీద అంటే మనం ఏదైతే ఈ కాలువలు తవ్వుకున్నామో వీటన్నిటి మీద కూడా కామెంట్లు. కాబట్టి 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, 2 కూడా తెలంగాణ మీద సోయినటువంటి పార్టీలు కావు. తెలంగాణ మీద సోయినోడు ఎవరు అంటే ఓన్లీ కేసీఆర్ ఒకటే. కేసీఆరే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా సాగింది. 2 పార్టీలకు చెరొక 8 మంది ఎంపీలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అంటే డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ ఫైట్ చేయాలి. అంటే ఇవాళ లోక్సభలో కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం ఉంటే తెలంగాణ హక్కుల కోసం ఎట్లా ఫైట్ చేసేది, ఎట్లా ఇటువంటి వాటి కోసం కావచ్చు, మరొక అంశం కోసం కావచ్చు, ఎట్లా ఉండేదనేటువంటి చర్చ విషయం వల్ల ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? మీకు ఒకటే మాట చెప్తున్నా. ఫస్ట్ టైం మనం గెలిచింది 5 ఎంపీలు 2004లో. గెలిచిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లకు పోతే మనం ఫస్ట్ టైం 5 ఎంపీలు గెలిచినాం, తర్వాత 2 ఎంపీలు గెలిచినాం. నేనేమంటే 2 ఎంపీలతోటి మనం తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం. మన గొంతుక ఉండేది ఉంటే ఈరోజు మన పరిస్థితి ఎట్లుంటుండే? మన గొంతుక లేకుండా మనం మాట్లాడాలంటే కష్టం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, సరే మన గొంతుక బీఆర్ఎస్ పార్టీగా లేదు. ఈరోజు కేసీఆర్ పంపించినటువంటి ఎంపీ అభ్యర్థులు లేరు, అక్కడ ఎంపీలు లేరు. మరి ఈ తెలంగాణ నుంచి గెలిచిన తెలంగాణ బిడ్డలు ఏం చేస్తుర్రు? నేనేమంటానంటే, ఇప్పుడు నువ్వు తెలంగాణ నువ్వే కదా, ఎవరైతే ఎంపీలుగా గెలిచినటువంటి 17 మంది తెలంగాణలో కదా. ఈరోజు ఓవైసీ ఉన్నారు, ఎంఐఎం పార్టీ ఉన్నది. రేపు హైదరాబాద్లో డ్రింకింగ్ ప్రాబ్లం వస్తుంది, ఎవరు తీరుస్తారు? ఏడికేంచి వస్తాయి నీళ్ళు హైదరాబాద్కు? తాగనీకి నీళ్ళు ఏడికేంచి వస్తాయి? ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ గారు తవ్వినటువంటి మల్లన్న సాగర్ మీద డిపెండ్ అయ్యి నీళ్ళు తెచ్చుకోవాలి. దాంట్లో కూడా ఎల్ఎండీలో మొత్తం నీళ్ళు అయిపోతాయి. మన గంగుల కమలాకర్ గారు చెప్పారు, మా కరీంనగర్కు తాగనీకి నీళ్ళు దొరుకుతలేవు అన్నారు. నేనేమంటాను, నీళ్ళు ఎట్టిస్తావు? ఇప్పుడు ఇది కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్దన్నాపూర్ నుంచి రిజర్వాయర్ నుంచి మనం నీళ్ళు తెచ్చుకుంటున్నాం తాగనీకి. అక్కడ సుంకిశాల కూలగొడుతుంది. సుంకిశాలను మొత్తం అక్రమాలు చేసి దాన్ని మొత్తం కూలగొట్టినా, అది కూలగొట్టిన కంపెనీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టబోతుంది. ఇప్పుడు హైదరాబాద్ నీళ్ళు ఎట్లా? మరి ఎంఐఎం పార్టీ కూడా మాట్లాడాలి కదా. నేనేమంటున్నానంటే, ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎంపీలు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయ మంత్రి కావచ్చు, మొత్తం మంది 17 మంది పెదవులు మూసుకున్నారు. అప్పర్ తుంగభద్ర ఇస్తారు, కింద పోలవరం ఇస్తారు, తెలంగాణకి ఏమి ఇయ్యారు. రైట్, ఓకే. రఘునందన్ గారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి ఇంక్లూడింగ్ 2 కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు కలుపుకొని వాళ్ళు 8 మంది ఉన్నారు. సో ఇట్లా ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడంలో, రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షించడంలో, ఆ ఫలితాలని ప్రజలకు చేర్చడంలో 2 పార్టీల ఎంపీలు ఎందుకు విస్మరిస్తున్నారు? 2 జాతీయ పార్టీలకు అసలు రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు పట్టవా? ఇవి పేరుకే జాతీయ పార్టీలు అండి. ఈ 2 కూడా పేరుకే జాతీయ పార్టీలు, కానీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు.
వీళ్ళకు జాతీయ జల విధానం అనే ఒకటి లేదు. ఆ, ఆ, రాష్ట్రాల రాష్ట్రాల హక్కుల పట్ల ఒక జాతీయ విధానం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీరు చెప్తున్నట్టే అప్పర్ భద్ర, అప్పర్ తుంగ, ఆ, అప్పర్ కృష్ణ ప్రాజెక్టులకి ఇచ్చిన ప్రయారిటీ తెలంగాణలో ఉన్న ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి లేదు. చిన్న 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 పనులు పెండింగ్ లో ఉన్నాయి. రాకేష్ గారు చెప్పినట్టు ఆ 3 కిలోమీటర్లు క్లియర్ చేసుకుంటే వాటర్ వచ్చే పరిస్థితి. వీటిపైన ప్రయారిటీ లేదు. వీళ్ళకు ఎంతసేపు ఏంది అంటే రాష్ట్రం పైన పెత్తనం కోసం ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల మీద లేదు. రాష్ట్రం పైన పెత్తనం కోసం, ఈ రాష్ట్ర సంపదన మీద ఎట్లా ఆజమాయిషీ చెల్లించాలి అనే దాని మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల మీద లేదండి. ఉంటే 8+8 ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నంబర్స్ ప్రకారం 8+8 చాలా బిగ్ నంబర్ అండి, చాలా పెద్ద నంబర్. ఈ పెద్ద నంబర్ తో ఎంత రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా లాబింగ్ చేయొచ్చు. వాళ్ళకు ఆ దృష్టి లేదు. ఇది ఎంతసేపు ఢిల్లీకి ఊడిగం చేసే మనస్తత్వాలు ఉన్నాయి తప్పితే రాష్ట్రానికి మంచి చేసే మనస్తత్వాలు ఎక్కడా కనబడట్లేదు. ఇప్పుడు కింద పోలవరానికి ఇచ్చే ప్రయారిటీ, పైన అప్పర్ భద్ర, అప్పర్ కృష్ణకి ఇచ్చే ప్రయారిటీ, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఇచ్చే ప్రయారిటీ ఏది కూడా మనకి ఇవ్వకపోగా ఉన్నది ఉన్నట్టు చేసినా సరిపోతుందండి. మనకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా లేదు. వాళ్ళు పెద్దగా ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో చేయాలని కూడా లేదు. ఆల్రెడీ మనం మన ప్రాధాన్యాలు గుర్తుంచుకొని, మన రాష్ట్రం ఉద్యమ నేపథ్యం నుంచి మనం రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి, కేసీఆర్ గారికి ఆ విజన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఇవన్నీ ఏర్పాటు చేశారు. జస్ట్ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యతలో ఉండి కూడా ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మొత్తం వెనక్కిపోయే పరిస్థితి. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు వెనక్కి తీసుకుంటున్నామనే విధంగా ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా వెనక్కి తోసేస్తున్నామనే విధంగా చూస్తుంటే కొంచెం భయం అవుతుంది. రైట్. రాకేష్ గారు, కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ నుంచి గెలిచినందుకు ముఖ్యమంత్రిగా అవకాశం లభించిందంటూ పదే చెప్తుంటారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ సొంత జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని పూర్తిగా విస్మరించారు, పూర్తిగా పక్కన పెట్టారనేది. సో ఆ ప్రాంత ప్రయోజనాలని కాపాడి, ఆ ప్రాంత ప్రయోజనాలు తద్వారా రైతాంగ సమస్యలు కావచ్చు, తర్వాత ప్రజల సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరాన్ని అదే ముఖ్యమంత్రి మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారన్నటువంటి విమర్శ. ఒకటండి, ముఖ్యమంత్రి గారు కొడంగల్ లిఫ్ట్ అని చెప్పేసి టెండర్లు పిలిచిండు. సంతోషం, నువ్వు పిలిచినావు, పని మొదలు పెట్టినావా? ఇప్పటి వరకు ఒక్క ఇటుక కొన్నటువంటి లేదండి ప్రభుత్వం. ఈ 14-16 నెలల కాలంలో ఒక్క ఇటుక కొనలే, ఒక సిమెంట్ బత్తా కొనలే, ఒక పని చేయలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యని, దీనికేమో మూసీ రివర్కేమో 150 కోట్లు నేను తీసుకొస్తా అంటాడు. 150 కోట్లు తీసుకొచ్చి దీనికి పెడతావు. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ చేయాల్సినటువంటి పాలమూరు ఎత్తిపోతలు కంప్లీట్ చేస్తే మొత్తం పాలమూరు నుంచి వలసలాగిపోతుంది. 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు. నేను ఏమంటున్నాను, 1,50,000 కోట్లు తీసుకొస్తా అంటారు. నేను ఏమంటున్నానంటే, నువ్వు 1,50,000 కోట్లు పక్కన పెట్టు. సరే, వీళ్ళందరూ 1,50,000 కోట్లు మూసీ వరకు పట్టుకొస్తా అంటాను, అదొక అంశం. నువ్వు దీనికి ఏం పైసలు పట్టుకొస్తున్నావు, ఏ బ్యాంకుకు పోతున్నావు అని ఇంతవరకు కాగితం లేదు, అతపాత లేదు. మొన్ననే ఒక 1.5 year 2 years కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పాలమూరు ఎత్తిపోతలకు మేము కేంద్రం అంటే సెంట్రల్ ఫండింగ్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక ఆడికేంచి ఎంపీలు ఉన్నది ఎవరండి? ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతలు ఏదైతే కంప్లీట్ అయితే బాగుపడేటిది ఒకటి పాలమూరు, అక్కడికేంచి డీకేఆర్ బీజేపీ పార్టీ ఎంపీ, కొండ విశ్వేశ్వర రెడ్డి వికారాబాద్ నుంచి ఎంపీ, వీళ్ళిద్దరు కూడా పాలమూరు ఎత్తిపోతలతోటి బాగుపడేటువంటి ప్రాంతాలు. ఇంకా అవుతారు నాగర్ కర్నూలు ఎవరు? కాంగ్రెస్ మల్లు రవి ఉన్నాడు. ఆడికేంచి ముందరికి వస్తే నల్గొండకు నీళ్ళు పోవాలి, నల్గొండలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు 2 ఎంపీలు. నేనేమంటాను, ఎందుకు మాట్లాడతలేరు? మీరు సీఎం తోటైనా మాట్లాడాలి కదా. మీరు కంపల్సరీ మీరు రైతులకు నీళ్ళు ఇచ్చుకోనికి ఏం చేద్దామనేది ఆలోచించాలి కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెరువులు మత్తడి ఎట్లా దుంకినాయి ఎండాకాలంలో కూడా, మరి ఇప్పుడు ఎందుకు ఆ మత్తడిలని మూగపోయినాయి? ఎందుకు మూగపోయినాయి అంటే వీళ్ళు నోర్లు మూసుకున్నారు కాబట్టి. వీళ్ళంతా కూడా ఏంటంటే బిజినెస్లు చేయడానికి వచ్చారు. మొన్న మా అనిరుద్ రెడ్డి అని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడి ఏం మాట్లాడుతుండు, వెంచర్కు పర్మిషన్ లేదని మాట్లాడుతుండు తప్పితే మా పాలమూరుకు నీళ్ళు వస్తలేవని. మొన్న అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యేనన్నా, పాలమూరు నుంచి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఒక్క ఎమ్మెల్యేనన్నా మా పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కావాలి,
మాకు మంచి జరగాలని కోరుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు. మా ల్యాండ్ ఫైల్ క్లియర్ చేస్తలేరు మీటింగ్ పెట్టుకున్నారు. రైట్. వాళ్ళు పెట్టుకునే మీటింగ్లు ఏంది, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంది అంటే ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు కాదు. ఆ వెంచర్కు పర్మిషన్ ఉందా, ఈ వెంచర్కు పర్మిషన్ ఉందా, ఆ బంగ్లాకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ వస్తే మరి నాకేంది అన్నట్టే మాట్లాడుకుంటారు తప్పితే 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ల్యాండ్ ఫైళ్ళ గురించి మాట్లాడారు కదా. మరి పాలమూరు ఎట్లా, మన భూములు ఎట్లా బాగు చేసుకుందాం, మన రైతులు ఎట్లా బాగు చేసుకుందాం అనేటువంటి ఆలోచించాలి. కాబట్టి నేనేమంటే వీళ్ళు ఎంతసేపు కమిషన్లకు మన కేటీఆర్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో డైరెక్ట్ చెప్పిండు 30% కమిషన్ నడుస్తుందని చెప్పేసి. కమిషన్లకు కక్కుర్తి పట్టోలే తప్పితే ఈ తెలంగాణ గురించి బాధపట్టోళ్ళు కాదు, తెలంగాణ గురించి గోసపట్టోళ్ళు కాదు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రావాల్సినటువంటి మిగిలిన అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాడికి వైఫల్యం చెందుతుంది. దాంతోపాటుగా పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏవైతే అక్కడ పనులు ఆపేసి ఉన్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఉందో అక్కడి నుంచి కొనసాగించినా కూడా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా వాటిని పక్కన పెట్టి తర్వాత పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టి పాలమూరు ప్రజలపైన కాంగ్రెస్ ప్రభుత్వం పగ సాధిస్తోంది. రెండు జాతీయ పార్టీలు అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణ రైతుల ప్రయోజనాల్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. గచ్చిబౌలి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల్లో ఎటువంటి జంతుజాలం లేదు, అక్కడ పెద్ద పులులు ఉన్నాయా లేకపోతే జింకలు ఉన్నాయా, అక్కడ గుంటనక్కలు మాత్రమే తిరుగుతున్నాయనేది ఆ రకంగా ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల సొంత అంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యుఐ నాయకులే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. రైట్ రాకేష్ గారు, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునేటువంటి హక్కు డెఫినెట్గా విద్యార్థులకు ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా ఈ గుంటనక్కలు అనేది ఆయన వ్యాఖ్యానించడం, స్వయంగా ఎన్ఎస్యుఐ విద్యార్థులే తీవ్రంగా ఖండించడం, రియాక్ట్ కావడం మనం చూసాం. ఆయన మొత్తం అన్నది హైదరాబాదును రంగారెడ్డి జిల్లాలు అన్నింటినీ కలిపి అన్నాడండి. ఎందుకో తెలుసా, ఆయనకు విద్య మీద అవగాహన లేదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కావచ్చు కానీ విద్య మీద అవగాహన లేదు. మొత్తం భూములు ఎట్లా అమ్ముకోవాలని చూస్తుండు. జింకలు ఉన్నాయో అసలు వాడికి పోయి చూడు, జింకలు ఉన్నాయో లేవో కనిపిస్తాయి నీకు. నువ్వో గుంట నక్కవే రాష్ట్రానికి తయారైన తర్వాత ఎక్కడ కనిపిస్తే అక్కడ గోతులు తీసుకుంటా ఈరోజు ఏ భూమి అమ్ముదామని తిరుగుకుంటా. నాకు ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రి కాగానే, నాకు తెలిసింది ఒకటి రియల్ ఎస్టేటు, నేను రియల్ ఎస్టేట్ తప్ప ఏం చేయ అన్నాడు. ఈరోజు రాష్ట్రంలో చేస్తుంది కూడా అదే, ఆయన రియల్ ఎస్టేటే చేస్తుండు. ఆయన రియల్ ఎస్టేట్ చేయడానికే వచ్చిండు. 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ అని ఆడి ఇళ్ళని తీసేసి షాపింగ్ మాల్ కడతాడట. అదొక రియల్ ఎస్టేట్. ఈరోజు 400 ఎకరాలు అమ్ముకోవడం ఇదొక రియల్ ఎస్టేట్. ఆయన చేసే పని అంతా కూడా రియల్ ఎస్టేట్ పని తప్పితే రాష్ట్రాన్ని బాగు చేసే పని ఒక్క ప్రాజెక్టు గురించి అన్నా ఇన్ని రోజులు మనం అడుగుతుంది ఏంది, ఒక ప్రాజెక్టు పేరు చెప్పు, లేకపోతే నువ్వు సంక్షేమ పథకాలు ఏమేమి అమలు చేస్తున్నావు ఆ సంక్షేమ పథకాల్లో ఒక క్లారిటీగా ఒక పథకం పేరు చెప్పు. ఏమన్నా అంటే ఉచిత బస్సు అని చెప్తాడు. ఉచిత బస్సు ఇచ్చిన అయిపోయింది, మిగతా సంగతి ఏంది, 420 సంగతి ఏంది, ఆ 420 సంగతి ఇప్పటివరకు చెప్పాడు. తులం బంగారం చెప్పాడు, 4,000 పెన్షన్ చెప్పాడు, రైతు బంధు ఎందుకు చెప్పాడు. నిజం చెప్పాలంటే ఒకసారి మీటింగ్లా రెడ్డి మీటింగ్ పోయినా పోయి ఏమని చెప్పిండు, రెడ్డి అని పేరున్న ప్రతి ఒక్కరిని పక్క పోండి 10 ఎకరాలు ఉండాలి అన్నాడు. అలా గుండెల మీద దన్నిండి ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా. నేనేమంటానంటే ఎప్పుడు చూసినా ఏ విధంగా కులాన్ని రెచ్చగొట్టి బాగుపడదామా లేకపోతే వ్యక్తులను రెచ్చగొట్టి బాగుపడదామా, ఆయన మాట్లాడితే బూతులు తప్ప వేరే ఏం మాట్లాడు. ఆయన ఏమంటున్నంటే ఈరోజు నువ్వు ఎందుకు విద్యార్థులను ఎందుకు అవమానించినావు, విశ్వవిద్యాలయాలు చదువుకోలే కాబట్టి నీకు ఆ విద్య విలువ తెలియదు. నీకు మేమంతా విశ్వవిద్యాలయం నుంచి వచ్చినాం కాబట్టి అది మాకు తిండి పెట్టిన తల్లి, మేము అక్కడి నుండి వచ్చినాం, అది లేకపోతే మా బతుకులేదు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే చదువుకుంటారో అవే విశ్వవిద్యాలయాలు. ఆ విశ్వవిద్యాలయాన్ని నోటికొచ్చినట్టు తిడతా అంటివి. మరి ఇప్పటికి 4 సార్లు వచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ ఎందుకో దిక్కు లేకుండా పోయిండు. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మొత్తం ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తా అంటున్నాం. హైదరాబాద్లో మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయని చెప్పేసి మన అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు చెప్పారు. నీకు ఎక్కడనవో తెలంగాణ మొత్తంలో ఈ ఊర్లో ప్లాట్లు అమ్ముడు పోతున్నాయని చెప్పుర్రి, ఈ ఊర్లో కొత్త వెంచర్ వేసారని చెప్పుర్రి, కొత్త వెంచర్ పర్మిషన్ పెట్టారని చెప్పుర్రి. ఎందుకు ఆగిపోయినాయి రిజిస్ట్రేషన్లన్నీ? ఈరోజు మళ్ళీ భూములు అమ్మి ఈ తెలంగాణను దగా చేయడానికి కుట్ర చేస్తున్నావు. ఇదే నువ్వే కదా ధర్నాలు రాస్తారోకలు చేసింది భూములు అమ్మదాన్ని తెలంగాణ సర్కారు. గతంలో కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తుంటే మరి నువ్వెందుకు ఈరోజు అమ్ముకుంటున్నావు? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకోనికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజల్ని వేధిస్తుంది. దానికి మీరు నేను విమర్శించలే, వాళ్ళ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ విమర్శించింది. రైట్. రఘునందన్ గారు, అంటే సొంత ఆర్థిక ప్రాబల్యాన్ని పెంచుకోవాలి, తన కాళ్ళపైన తన నిలబడాలి, అట్లా చేయాలి. కానీ
భూములు అమ్మే ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నటువంటి ధోరణిలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందన్నటువంటి విమర్శ చాలా ఎక్కువగా మనకు వస్తుంది, వినిపిస్తుంది కూడా. దాంట్లో భాగంగానే విశ్వవిద్యాలయాల భూముల్ని కూడా కాపాడుకోగలగాలి. కానీ వాటి విషయంలో మాట్లాడడం, అక్కడక్కడ పెద్ద పులులు లేవు, జింకలు లేవు, అక్కడ గుంట నక్కలు మాత్రమే ఉన్నాయంటే అటు పర్యావరణవేత్తలు కావచ్చు, తర్వాత విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అవమానించినట్టు కాదా సీఎం వ్యాఖ్యలు? తప్పకుండా అవమానించినట్టేనండి. ఇట్లా అవమానించడం ఈయనకేం కొత్త కాదండి. ఉస్మానియా విద్యార్థులను జుగుప్సాకరంగా అవమానించిన చరిత్ర ఈయనకున్నది. ఎవరైతే ఈయనను ఎత్తుకొని ఈయనేదో ఉద్యోగాలు ఇచ్చేస్తాడని చెప్పేసి ఈయనను క్యారీ చేసిన వాళ్ళను కూడా జుగుప్సాకరంగా, అంటే ఇంకా చెప్పలేని విధంగానే అవమానించిన చరిత్ర ఈయనకున్నది. రాకేష్ గారికి తెలుసు అది. అట్లానే ఇప్పుడు ఎన్ఎస్యుఐ విషయంలో ఎన్ఎస్యుఐ విద్యార్థులు ఫైర్ అయ్యారు. కుంటనక్కలు అంటే అక్కడ ఏంది ప్రయారిటీ ఏంది, గ్రీన్ స్పేస్ ఎంత మంచి గ్రీన్ స్పేస్ ఉంది అనేది కూడా అక్కడ ఉంటున్న వాళ్ళకి తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, దాని గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు. వీళ్ళకి ఏంది అంటే లేనిది ఉన్నట్టు కల్పించడం, ఉన్నది లేనట్టు కల్పించడం అనేది పరిపాటి అయిపోయింది. ఇట్లా బురద జల్లడము, ఒక దుష్ప్రచారం చేయడము అనేది వీళ్ళకు కంటిన్యూస్ గా వాళ్ళకు ఆ రిజల్ట్స్ కనిపించేసరికి, అట్లా చేస్తున్న కొద్దీ జనాలు నమ్ముతున్నారు అనేది కొంచెం వీళ్ళకి నమ్మకం కలిగేసరికి దేన్నంటే దాన్ని, ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం ఇది అయిపోతుందండి. ఇప్పుడు దీని విషయంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు అయితేనేంటి, డైరెక్టర్ నాగశ్విన్ గారు అయితేనేంటి, ఇతరులు కూడా మాట్లాడుతున్నారు. కానీ బాధ అనిపించే విషయం ఏంటంటే, అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఎందుకు మాట్లాడట్లేరు? ఇంకా గత ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులు అని చెప్పేసి 10 సంవత్సరాలుగా నిత్యం వాళ్ళ స్పేస్ కోసం నిత్యం వార్తల్లో నిలిచిన వ్యక్తులందరూ ఏమైపోయారు? ఎందుకు మాట్లాడట్లేరు? గతంలో భూములు ప్రభుత్వ అవసరాల కోసం ఆమోదయోగ్యమైన భూములు అమ్ముకోవడం లేదా వాటిని కమర్షియల్ చేసుకోవడం వేరు, ఇట్లా గ్రీన్ స్పేస్ ఉన్న భూములు చేసుకోవడం. ఇంకోటి అంటే రఘునందన్ గారు, అంటే ఇట్లా అమ్ముకుంటా పోతే అది దానికి ఎండ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అంతం ఎక్కడ ఉంటుంది? కేవలం ఇట్లా కాదండి. విశ్వవిద్యాలయాల భూములు అమ్మడం మేము ఒకటే వ్యతిరేకిస్తున్నాం. విశ్వవిద్యాలయాలు కొత్త విశ్వవిద్యాలయాలు పెట్టాలి తప్పితే విశ్వవిద్యాలయ భూములు ఎట్లా అమ్ముకుంటారు? అమ్ముకున్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, రోజు మాట్లాడే హరగోపాల్ గారు ఎక్కడ పోయారండి? రోజు కోదండరామ్ను ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ రమ్మని చెప్పి అక్కడ విద్యార్థులంతా ధర్నా చేస్తారు. అదే యూనివర్సిటీలో బతికినావు కదా నువ్వు, అదే యూనివర్సిటీతో నువ్వు ప్రొఫెసర్ అయినావు కదా, ఈరోజు ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి రా. ఆ రోజు మాట్లాడినటువంటి నేను ఐఏఎస్ ఆఫీసర్ అని మాట్లాడిన ఆకునూరు మురళి ఏడవైంది ఈరోజు భూములు అమ్ముతుంటే, అది కూడా విశ్వవిద్యాలయాల భూములు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే విశ్వవిద్యాలయానికి భూములు కేటాయించారో స్పష్టంగా భూములన్నీ యూనివర్సిటీకి ఇచ్చారు. యూనివర్సిటీలో ఇంకో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. నువ్వు అది కాకుండా విశ్వవిద్యాలయాన్ని బాగు చేయకుండా విశ్వవిద్యాలయాల భూములు అమ్ముకుంటా అంటే ఇక నువ్వు దేనికి వచ్చినావు? విశ్వవిద్యాలయ భూములు కావు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అది దానిపైన వేరే ఇష్యూస్ ఉండే, కేసు ఉండే, అది ప్రైవేట్ సంబంధించిన భూమి, దానికి గెలిచినాం తీసుకున్నాం అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కే ఆ భూమిని ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు తీసినటువంటి గెజిట్లో స్పష్టంగా ఉంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా కాయిదాలు లేవు. యూనివర్సిటీ దగ్గర ఎక్కడ ఉంటాయండి కాయిదాలు? కాంపౌండ్ వేసుకుని ఇదంతా మా యూనివర్సిటీ అని చెప్పుకుంటున్నాం మేము. ఆ రోజు మా ప్రొఫెసర్ ఏదైతే వీసీ ఉన్న నవనీతరావు గారు ఆ యూనివర్సిటీ చుట్టూ కూడా కాంపౌండ్ కట్టిండు. ఈరోజు ఆయన కాంపౌండ్ కట్టకపోతే యూనివర్సిటీ కూడా మిగలపోతుండే. నేనేమంటున్నానంటే ఈరోజు ఏదైతే విశ్వవిద్యాలయం ఉందో ఆ విశ్వవిద్యాలయం భూములు, మరి విశ్వవిద్యాలయానికి ఏముంది చెప్పు, ఏదో ఒకటి చెప్పాలి కదా నువ్వు. నేనేమంటున్నానంటే విశ్వవిద్యాలయం భూములు కావంటున్నావు, ఆ భూములు ఎక్కడి మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు అవి ప్రభుత్వ భూములుగా మీరు డిక్లేర్ చేయలేదు? అవన్నీ కూడా ఇప్పుడు కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ పెట్టింది నువ్వు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత పెట్టిరా, మనం పుట్టక ముందు పెట్టినటువంటి యూనివర్సిటీ అది. అంతేందుకు శ్రీధర్ బాబు గారు దాంట్లోనే చదువుకున్నారు, ఒక్కరోజు మాట్లాడాడు ఆ యూనివర్సిటీ విద్యార్థిగా. భూములు అమ్ముతుంటే చప్పట్లు కొట్టుకుంటూ నిలబడతారు తప్పితే. నేనేమంటానంటే ఈ విషయంలో మాత్రం శ్రీధర్ బాబు గారిని స్పష్టంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఏది కేసీఆర్ గారు రామారావు నిరాదీక్ష చేసినప్పుడు మాకు మద్దతుగా నిలబడేటువంటి శ్రీధర్ బాబు గారు తన యూనివర్సిటీ గురించి తను ఎందుకు మాట్లాడతలేడో మాకు అర్థమైతలేదు. రైట్, ఓకే రఘునందన్ గారు, ఇట్లా అంటే భూముల అమ్మకమే దానిపైన డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఇక భూముల అమ్మకం దానికి అంతం అనేది ఎక్కడో కనిపించినటువంటి పరిస్థితి. అట్లా కాకుండా రంగాల్ని, అంటే వివిధ విభాగాల్ని, రంగాల్ని స్ట్రెంథన్ చేసుకోవాలి, ఆర్థిక వృద్ధి సాధించాలి, అటువంటి ప్రణాళికలు ఆలోచించకుండా కేవలం భూముల అమ్మకం పైన మాత్రమే ప్రభుత్వం ఆధారపడి ఉంటే దీనికి అంతం ఎక్కడ? ఇంకా
ఇది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన విధానం ఇది కాదండి. ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ గుడ్ గోయింగ్ స్టేట్ ని బాగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఏ రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పేసి చేయాల్సిన వీళ్ళు హైడ్రా పేరుతో ఒక విస్ఫోటనం సృష్టించారు. అది మొత్తం రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతూ రెవెన్యూ మార్కెట్ లో క్యాష్ ఫ్లో ఉండాల్సిన రియల్ ఎస్టేట్ డొమైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కుదేలయ్యేలా చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఈ పథకాల రద్దు, ఆ పథకాల రద్దు. మీకు వీళ్ళ వ్యవసాయ రంగం మీద వీళ్ళ దృష్టి, ఆ ఎఫెక్ట్ రైతు బంధు స్కీమ్ అనేది కేవలం ఏదో డబ్బులు ఇట్లా ఇచ్చేసి కూర్చునే స్కీమ్ కాదండి. రైతు బంధు మీరు టైమ్లీ రైతు బంధు ఇస్తే దాని చుట్టూ జరిగే ఆర్థిక ప్రగతి ఎట్లా ఉంటుంది అంటే, ఒక రైతుకు రైతు బంధు ఇస్తే అది ఖర్చు పెట్టేసి మసాలాలే కొంటాడో, పొలమే దున్నిపిస్తాడో, ఇంకేదో జరుగుతుంది, ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. దాని చుట్టూ డిపెండ్ అయిన ప్రతి ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి. మీరు నీళ్లు ఇవ్వడం ద్వారా, టైమ్లీ రైతు బంధు ఇవ్వడం ద్వారా, టైమ్లీ ప్రొక్యూర్మెంట్ చేయడం ద్వారా, ఇవన్నీ ద్వారా ఒక రూరల్ ఎకానమీ అనేది ఇది చాలా మైక్రో ఎకనామిక్స్ అండి. చాలా సునిశ్చిత పరిస్థితులతో చేయాల్సిన పనులు ఇవి. కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఇవన్నీ. కాబట్టి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అటు వ్యవసాయం కుదేలు చేశారు, ఇటు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదేలు చేశారు. ఇప్పుడు చూడండి, మొన్న మనకి డేటా వచ్చింది. ఆఫీస్ స్పేస్ అబ్జర్ప్షన్ లో Q1 ఆఫీస్ స్పేస్ అబ్జర్ప్షన్ లో హైదరాబాద్ -41% రికార్డ్ చేసిందండి. కొత్త ఆఫీసులు రిజిస్ట్రేషన్ ఆదాయంలో లోటు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 323 కోట్లకు పైన లోటు కనిపిస్తుంది అనేది. దేశమంతటా కొత్త ఆఫీసులు ఓపెన్ చేస్తుంటే మన దగ్గర వచ్చేసి ఆఫీసులు ఓపెన్ చేసిన దగ్గర టీ స్టాల్స్ ఓపెన్ చేసుకుంటే అదే ప్రగతి అన్నట్టు వీళ్ళు చూపించుకుంటున్నారు. ఇది నష్టదాయకం. ఇంకోటి మీరు అన్నట్టు ఇదే కనుక కొనసాగితే ఇంకేమేం భూములు ఉన్నాయి అమ్ముదామనే ఆలోచన ఉంటుంది తప్పితే వీళ్ళు రాష్ట్ర ఆదాయాన్ని ఇంకెట్లా పెంచుదామనే ఆలోచన మాత్రం ఎక్కడ కనపడుతున్నట్లు లేదు. రైట్ రాకేష్ గారు. సార్, నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు టైంలో అంటే 10 ఏళ్ల కాలంలో ఇదే సెంట్రల్ యూనివర్సిటీ భూములు మరి ప్రభుత్వ భూములు అని చెప్పేసి మేము కూడా క్లెయిమ్ చేయొచ్చు కదా. ఆ రోజు అని అన్నమ్మ ఏ విశ్వవిద్యాలయాన్ని కూడా ఒక్కసారి కూడా ముట్టుకోలేదు కేసీఆర్ గారు విశ్వవిద్యాలయాలు బాగుండాలి, అవే రేపు ప్రగతికి మెట్టు అని చెప్పిండు. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకు పడిపోయిందండి? ఈరోజు రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకు పడిపోయింది? మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కుప్పకూలింది కదా. ఒకప్పుడు 100 కోట్లకు ఎకరం అమ్మినామండి హైదరాబాద్లో. 100 కోట్ల నుంచి వెళ్ళి ఈరోజు కొననీకి దిక్కులేనటువంటి పరిస్థితికి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకు పడిపోయిందంటే 323 కోట్లు అంటే మామూలు విషయమా? అసలు ప్రభుత్వం నడిచేదే ఒక 3-4 డిపార్ట్మెంట్ల మీద. అంటే ఎస్పెషల్గా ఆదాయ వనరులు వచ్చేటి, ఒకటి రిజిస్ట్రేషన్, ఇంకోటి వ్యాట్ వచ్చేటువంటి పెట్రోల్ కావచ్చు, లేకపోతే లిక్కర్ కావచ్చు, ఇంకొకటి మోటార్ వెహికల్ ట్యాక్స్. ఈ 4 ప్రధానమైనటువంటి ఆదాయ వనరులుగా ఉంటాయి. కార్ల అమ్మకాలు పడిపోయినాయి. మళ్ళీ ఏమంటారు, మొత్తం రిసిషన్ ఉంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెరిగినాయండి? కేటీఆర్ గారు చేసిన కృషితోటి ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్లు పెరిగినాయి. నేను ఏమంటానంటే ఈరోజు ఏ విషయంలో కూడా మనం ప్రశ్నిస్తున్నది ఒకటే. మేము ప్రశ్నించే గొంతుకలం అని చెప్పేసి గతంలో ఏదైతే కేసీఆర్ గారిని విమర్శించినటువంటి వాళ్ళందరూ ఈరోజు పాలేరులుగా మారిరు. ఎవరి నౌకరాలు చూసుకున్నారు, ఆడ పాలేరులు పెద్ద పాలేరులు అయిపోయారు. వాళ్ళంతా ఈరోజు మాట్లాడడానికి వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఆ రోజు విమర్శించారు కదా, మరి ఈరోజు ఎందుకు వస్తలేరు? మీరు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ పాలేరు పని చేయడానికి మీరు పెద్ద పాలేరులు, కానీ ప్రజలకు అందరికీ కూడా మీరు మేధావులమని చూపించుకున్నారు. నౌకరు తీసుకున్నారు, ఎక్కడ కూడా కనిపించకుండా వేరు. రైట్. మళ్ళీ పూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీదనే ఆధారపడుతున్న ప్రభుత్వం ఇవాళ ఉగాది నాడు అందరూ ఉగాది పచ్చడి సేవించేటువంటి ఆ వాతావరణంలో ఉంటే ఇవాళ ఏకంగా 45 కొత్త బార్లకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వార్త చూస్తున్నాం. అంటే ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 27,623 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రాబట్టాలని బడ్జెట్లో పెట్టుకున్నట్టుగా ఆల్రెడీ ఇవాళ ఉగాది నాడే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరంలో 27,623 కోట్ల టార్గెట్ పెట్టుకుంది ఎక్సైజ్ ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం. సో ఆ మేరకు ఇవాళ ఉగాది పచ్చడి సేవించేటువంటి ఆ వాతావరణం రోజే బార్లా తీస్తుంది. పట్టణాలలో
20కి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 25 బార్లకు నోటిఫికేషన్ వాళ్ళ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. రైట్ రాకేష్ గారు, సో ఎక్సైజ్ ఆదాయం పైనే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం డిపెండ్ అయ్యి ఉంది అనేది, సో అది కూడా ఒక ఆదాయ మార్గం అయినా కూడా పూర్తిగా దానిపైనే ఆదాయం తీసుకుందాం అనేటువంటి ధోరణిలోనే ప్రభుత్వం వెళ్తున్నట్టు కనపడుతోంది. మన బూతు ముఖ్యమంత్రి మైక్ గారు మైక్ మన బూతు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పని చేసేది ఏంటంటే, ఇంతకుముందు ఉగాది పచ్చడిలో షడ్ రుచులే ఉంటుండే, అవును కొత్త రుచిని మందును కూడా చేర్చిండు ఆయన. చేర్చి ఈరోజు ఏం చేస్తుండే, కొత్త బార్లు వైన్స్లు ఇవ్వడానికి, అంటే బార్లు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. ఆయన ఏమన్నాడు మొన్న బడ్జెట్ రోజు, నేను అనుకున్నంత తాగలేదు ప్రజలు, తాగకపోవడంతో మాకు ఆదాయం రాలేదని చెప్పిండు. ఆయన చెప్పేది ఏంది, ఈయన టార్గెట్ పెట్టుకుంటాడా అంతగానం తాగన్నట ప్రజలందరూ. అంతే తప్పితే అభివృద్ధిలో టార్గెట్ పెట్టుకొని ఇగో గింతగానం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి మనకు ఇన్కమ్ వచ్చిందని చూపెట్టాడు. గిన్ని కొత్త కార్లు కొన్నారు, గతంలో కొన్నదానికంటే కార్లు ఎక్కువ కొన్నారు, కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందిందని చూపెట్టాడు. ఏం చూపించాలనుకుంటుండంటే, ఈయన పెట్టే బాధలకు కష్టాలకు ఎక్కువ తాగాలి, ఆ తాగడంతో ఏమవుతుందంటే మాకు ఆదాయం పెరగాలని చూస్తుండు. అందుకే ప్రజల్ని ఎంత ఎక్కువ బాధ పెడితే అంత ఎక్కువ తాగాలని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తుండే తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు. ఎంత పెట్టుకున్నాడు, 27,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నాడు. అది మొన్న జరిగింది. ఏం జరిగిందంటే, ఈ రాష్ట్రంలో మందమ్మలేదని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ సీఏలకు అందరికీ నోటీసులు ఇచ్చిండ్రు. ఒక 30-40 మంది సీఏలకు టార్గెట్లు కంప్లీట్ చేయాలి, ఇంతగానం ఎందుకు తాగిపోయాలి మీ ప్రాంతం వాళ్ళతోటి అని చెప్పేసి టార్గెట్లు ఇచ్చి, వాళ్ళ గతంలో తాగిరు ఇప్పుడు ఎందుకు తాగుడు బంద్ చేసిండు అని చెప్పేసి టార్గెట్లు ఇచ్చారు. ఒకప్పుడు అంటే నిజంగా చెప్తాను, గ్రామాలల్లో మినరల్ వాటర్ బాటిల్ పట్టుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా ఈరోజు నల్లకాడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంత తిరుగుతారు. కాబట్టి నేను ఏమంటానంటే, మొత్తానికి మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కుప్పగూల్చిండు. అదేవిధంగా ఈరోజు లిక్కర్ ఆదాయంతో బతుకుదామని చెప్పేసి ఆయన ముందరికి వస్తుండని, ఇదే కొత్త బార్లు ఇస్తాడు, కొత్త వైన్స్లు ఇస్తాడు, మళ్ళీ ఏమనంటే ఇష్టం వచ్చినట్టు బూత్ రామాయణం మొదలు పెట్టుకుంటాడు. కాబట్టి నేనేమంటే, ఆయన బూత్ మాట్లాడడం తప్పితే ఈ రాష్ట్రంలో మందమ్మనికి ప్రయత్నం చేస్తుంది తప్పితే కొత్త కారమ్మనికో కొత్త ప్లాటమ్మనికో ఎక్కడ కూడా ప్రయత్నాలు జరగట్లేదండి. రైట్, ఓకే రఘునందన్ గారు, సరే ఆ ప్రభుత్వానికి ఇది ఒక ఆదాయ మార్గం, ఆదాయ వనరు అయినప్పటికీ కూడా పూర్తిగా దీనిపైనే డిపెండ్ కావడం అనేది ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే, వేరే రంగాల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోలేము, వేరే దగ్గర నుంచి ఆదాయాన్ని మేము క్రియేట్ చేసుకోలేము అని చెప్పేసినట్టయినా, ఓన్లీ జనానికి తాగిద్దాం, దాని ద్వారా మాత్రమే ఆదాయం తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో మాత్రమే ఉన్నట్టుగా ఎట్లా స్పష్టమవుతుంది? అది బహిరంగంగా ఓపెన్ గా చెప్పినట్టేనండి. ఈ చర్య ద్వారా బహిరంగంగా చెప్పినట్టే. ఏంటంటే, నేను చిన్న మెట్రిక్స్ చెప్తాను మీకు. రెవెన్యూ రిసీట్స్ లో టిల్ జనవరి ఎండింగ్ ఆల్మోస్ట్ 7% డిక్లైన్ ఉందండి. 7% రాలేదు, ఆదాయం రాలేదు, లోటు. దీంట్లో జిఎస్టి లేదు. జిఎస్టి స్టేట్ అవే 2%, నియర్ అబౌట్ 2%. వీళ్ళు పదే చెప్తున్నారు కదా, ఇన్ని కంపెనీలు తెచ్చాము, ఇది తెచ్చాము, ఇంత పెట్టుబడి తెచ్చామనేది. లేమ్యాన్ గా నాది ఒక చిన్న క్వశ్చన్. కంపెనీలు వస్తే ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది, వాళ్ళు ఆఫీస్ స్పేస్ పెట్టుకుంటారు, ఇంకొక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ ఎకనామిక్ యాక్టివిటీలో పర్చేసింగ్ జరుగుతుంది, తద్వారా జిఎస్టి పెరుగుతుంది. జిఎస్టి పడిపోతుంది, ఓ దిక్కు జిఎస్టి వసూళ్లు పడిపోతున్నాయి, రెవెన్యూ రిసీట్స్ పడిపోతున్నాయి, ఇవన్నీ ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతుంది. వీళ్ళు ఆదాయమే, ఇవన్నింటికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. గతంలో వీళ్ళు మాట్లాడిన విధానం చూసి నాలాంటి వాళ్ళు ఇంకా కొందరు మేధావులంతా ఏమనుకున్నారంటే, రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఏమైనా పెడదామనుకుంటున్నారా ఏంది, వీళ్ళు ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు మద్యం గురించి, మద్యం ఏదో అల్లకల్లోలం జరిగిపోతుంది రాష్ట్రంలో అనేది. జనరల్ గా డిపార్ట్మెంట్ వర్క్ చేసే పద్ధతిలో వర్క్ చేస్తేనే వీళ్ళు ఇట్లా మాట్లాడారు. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం మద్యపాన నిషేధం చేస్తారనే లెవెల్లో వాళ్ళ మాటలు ఉండే. అవును, అప్పుడు అట్లే ఉండే. మందు తాగుతారండి, అసలు రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేస్తామనేది అప్పుడు మాట్లాడినటువంటి మాటలు. అధికారులకు రాగానే అదే పని చేస్తామన్నారు. వాళ్ళ మాటలు వింటే ఏంటంటే, అమాయకుడు ఎవరైనా ఏం తెలియనోడైతే ఇక వీళ్ళు రాగానే పూర్తిగా మందు బంద్ చేస్తారు, మందు మీద ఎక్సైజ్ మీద 0 ఇన్కమ్ ఉంటుంది, బడ్జెట్ లో ఎక్సైజ్ కి అసలు ప్రయారిటీ ఉండదు అనేది విధంగా వీళ్ళ మాటలు ఉండే. ఇప్పుడు టార్గెటెడ్ గా 27,000 కోట్ల రూపాయలు కేవలం దాని మీదనే పెట్టుకున్నాడు. వీళ్ళు జిఎస్టి మీద టార్గెట్స్ లేవు, రూరల్ ఎకానమీ మీద టార్గెట్స్ లేవు, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద టార్గెట్స్ లేవు. అట్లాంటి వాటి మీద కదండి వాటిని ప్రాధాన్యంగా పెట్టుకొని వర్క్ చేయాల్సింది. ఇప్పటిదాకా మనం మాట్లాడడం పాలమూరు రంగారెడ్డి గురించి.
ఆ ప్రాజెక్టులని ప్రయారిటీగా తీసుకొని వర్క్ చేస్తే కదా ఇప్పుడు మీకు ఆ, రైతుల ఇన్కమ్ పెరిగి, Right. పర్చేస్ కెపాసిటీ పెరిగి, ఎకానమీ యాక్టివిటీ పెరిగి, ప్రభుత్వం ఆదాయం పెరిగేది. రైట్, ఓకే రఘునందన్ గారు. ఎస్ రాకేష్ గారు, కంక్లూడింగ్ ఫైనల్. నేను ఒకటి ఏమంటున్నా అంటే రీసెంట్గా ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టినది 25వ తారీఖు నాడు ఏది హైటెక్ సిటీలో 3 సార్లు 2 గంటల నుంచి 5 గంటల లోపల 3 సార్లు కరెంట్ పోయిందటండి. మా ఫ్రెండ్ ఒక అతను ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటే అదేవిధంగా నేను ఏం చెప్తున్నా, వీళ్ళు చెప్పిన మాటలకు చేసే పనులకు ఏడ పొంత ఉండదు. బీసీ బిల్లు పెడతా అని చెప్పారు. నిన్న కవితక్క కామారెడ్డిలో కూడా మీటింగ్ పెట్టింది. నేను ఏమంటానంటే అదేవిధంగా ఇక్కడ అది మన ఏది మసోనాచారి గారు, ఎల్రమ్మ గారు, ఆర్ కృష్ణ గారు వీళ్ళందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టారు. నేనేమంటే బీసీ బిల్ ఎక్కడుంది? బీసీ బిల్ ఇస్తా అంటున్నావు, నువ్వు కనీసం క్యాబినెట్లో 42% నువ్వు బీసీ బిల్లు తర్వాత సంగతి, క్యాబినెట్ అవకాశం ఈరోజు. అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, నేనేమంటాను జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లో 42% రాష్ట్రంగా నువ్వు డిక్లేర్ చేసి ఎలక్షన్లు పెట్టబ్బా, తర్వాత చూద్దాం బిల్లు గురించి. నేనేమంటానంటే ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. బీసీలను మోసం చేసిండు, అదేవిధంగా రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసిండు, తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసిండు, 22,500 ఇస్తా అని చెప్పేసి మహిళల్ని మోసం చేసిండు, 4,000 పింఛన్ ఇస్తా అని వృద్ధులను మోసం చేసిండు, వికలాంగులను మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు. ఈయన బతికే మోసం, ఆ మోసంతో ఈ రాష్ట్రాన్ని నడుపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండు. ఈయన కొత్త ఫ్యాక్టరీ తేడు, కొత్త ప్రాజెక్టు కట్టాడు, ఏం చేయడు, ఉన్న భూములను అమ్ముకుంటాడు. మొన్న నిజంగా నవ్వొచ్చిందండి. కేటీఆర్ గారిని పట్టుకొని నువ్వు గుంటూరులో చదువుకొని వచ్చినావు, మా అన్న గుంటూరులో చదువుకొని వచ్చిండు, రామన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరులో చదివిండు, నీ బిడ్డనే ఆంధ్రాకి ఇచ్చినావు కదా, మరి నిన్నేమనాలి? నీకున్నదే ఒక్క బిడ్డ, ఆ బిడ్డను తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టినావు. మరి మా రామన్న రెండు సంవత్సరాలు చదువుకొని వస్తే నువ్వు అట్లా అంటే, మరి నీ బిడ్డను ఇచ్చినప్పుడు మా ఆస్తి అంతా తీసుకుపోయి ఆడ పెడుతున్నావు అని చెప్పన్నా. ఈరోజు కంప్లీట్గా నేనేమంటున్నానంటే ఏవైతే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈరోజు మొత్తం హెచ్సియు భూములు అమ్మడానికే కుట్రలు చేస్తుండండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు. సో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అవుతుంది, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు పూర్తిగా పక్కన పెడుతోంది, దాంతోపాటుగా ఆదాయాన్ని పెంచుకునేటువంటి పద్ధతి ఏమాత్రం పాటించట్లేదు, ఉన్న భూములు అమ్మడం లేదంటే మద్యం ద్వారా ఆదాయాన్ని తీసుకోవడం ప్రయత్నం మాత్రమే చేస్తున్నటువంటి విమర్శ వస్తుంది. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.